హే హాయ్ బ్రో. హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్. ఏం చేస్తున్నావు? యూట్యూబ్ కంటెంట్ చేస్తున్నా. ఆ కుర్చీ మడతపెట్టి తర్వాత ఏంటి అని ఆ కుర్చీ మళ్ళీ మడత పెడతలే కానీ నేను కంటెంట్ చెప్తా అజ్జయ్. అంటే నేను సోని అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆ పేరుతో అమ్మాయి కూడా ఉంటుందా? చెప్పింది విను. సోనీ కంపెనీ గురించి ఒక వీడియో చేయి. అప్పుడు ఖచ్చితంగా గ్రో అయిపోతావు. చేస్తా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ లైక్ చేస్తా, సబ్స్క్రైబ్ చేస్తా, అన్నీ చేస్తాలే కానీ థ్యాంక్ యూ మై డియర్ సపోర్టర్. లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకో, మర్చిపోబాకు. ఆల్ ద బెస్ట్ మై డియర్ యూట్యూబర్. లాస్ట్లో చేయకు, ఇప్పుడే చేయి, మళ్ళీ మర్చిపోతావు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న చందువరలి FTV అంటే ఫ్రెండ్లీ టెక్ అండ్ ఇన్ఫో వ్లాగ్స్. సారీ వద్ద డిలే, చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ తీసి. ఎందుకంటే సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఎగ్జామ్స్ కారణంగా కొన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. సో అందుకే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఈరోజు నా కాన్సెప్ట్ సోనీ చెప్పాను కదా, ఒక చిన్న షార్ట్ లాగా ఒక కొత్తగా ట్రై చేయాలనిపించింది ఫ్రెండ్స్. అంటే కొత్తగా ట్రై చేసిన, చెత్తకైతే కాలే ఫ్రెండ్స్. ఇప్పుడే ఒక కామెడీ సెట్ అయింది. అంటే కెమెరా ఆన్ చేయకుండా, అంటే మైక్ ఆన్ చేసుకోకుండా డైలాగ్ మొత్తం నేను చెప్పాల్సిన కాన్సెప్ట్ అంతా చెప్పేసి వీడియో రికార్డ్ చేసుకుని. సో హైలైట్ ఏంటంటే మైక్ ఆన్ చేయకుండా రికార్డ్ చేయడం వల్ల సైలెంట్ మూవీ ఉంటుంది, అట్లా వచ్చింది. ఏంటబ్బా స్టేకర్స్ పోయినాయా, ఫోన్ ఏమైనా పోయిందేమో అనుకున్నా. తీరా చూస్తే మైక్ ఆన్ చేసుకోవాలి. మైక్ ఆన్ చేసుకోకుండా మైక్ పెట్టుకున్నా. కామెడీ. సోనీ అసలు ఎప్పుడు ఫేమస్ అయ్యిందంటే 1950లో ట్రాన్సిస్టర్ రేడియోస్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. దానివల్ల సోనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు సోనీ అనేది స్టార్ట్ అయింది 1950లో. ఇవోకా వాళ్ళు యునైటెడ్ స్టేట్స్లో దీన్ని స్టార్ట్ చేశారు. 2010 సోనీకి చాలా కాంపిటీషన్ ఉండేది. సోనీ అనేది కెమెరా కానీ, మ్యూజిక్ పరంగా, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ అన్నిటి పరంగా దుమ్ము లేపేసింది. వేరే లెవెల్ రీచ్ అయితే అది వచ్చింది. మంచి గ్లోబల్ నేమ్ కూడా బాగా అయితే వచ్చింది. 1984లో సోనీ డిస్క్ మ్యాన్ సిరీస్ని స్టార్ట్ చేసింది. 1975లో సోనీ బీటామాక్స్ వీడియో క్యాసెట్ని విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. వీడియో లాంగ్ అవుతుంది చూడొద్దు, వీడియో ఎంత లాంగ్ అయినా పర్లేదు, మనం చేద్దాం. మీకు ఎక్కడ బోర్ కొట్టని కూడా ట్రై చేస్తున్నా ఆల్మోస్ట్. సోనీ సెన్సార్స్ ఉన్నాయి కదా, IMX సెన్సార్. సోనీ IMX సెన్సార్ అంటే మీకు ఇష్టమా, లేకపోతే ఐజోసెల్ సెన్సార్ అంటే మీకు ఇష్టమా? నాకు ఇష్టమైంది అయితే నేను చెప్పను, నేను లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. మీకు ఏ సెన్సార్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా మీకు ఏ సెన్సార్ అంటే ఇష్టం. చూద్దాం. సోనీ IMX సెన్సార్ అని ఎట్లా మాట్లాడాం కాబట్టి సోనీ IMX గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇద్దాం. సోనీ IMX సెన్సార్ 2011లో లాంచ్ అయింది. 2011లో మంచిగానే లాంచ్ అయింది. సోనీ IMX సెన్సార్లో సక్సెస్ఫుల్ సెన్సార్ ఏదిరా అని మీరు అడిగితే సోనీ IMX 586 సెన్సార్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది. మీకు ఇంకో డౌట్ వచ్చింది, మీ మనసులో మాట చెప్తా. మీకు ఇంకో డౌట్ వచ్చింది, అదేంటంటే సోనీ 586 సెన్సార్తో ఏ మొబైల్స్ వచ్చాయని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. అన్నీ అవి తెలిసిపోతాయి అంతే. సోనీ IMX 586 సెన్సార్ వచ్చేసి OnePlus 7, OnePlus 7 Pro, రియల్మీ ఎక్స్, హానర్ వ్యూ 20, ఇంకా రియల్మీ ఎక్స్, రెడ్మీ K20 Pro. ఈ మొబైల్స్లో అయితే ఇంకో ఫోన్ కూడా ఉంది, ఓపో Reno 10లో 10x జూమ్ ఉంది కదా, దానికోసం కూడా దీన్ని యూజ్ చేశారు. ఈ మొబైల్స్లో అయితే ఈ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. సోనీ కార్పొరేషన్ 1946లో మజూరా ఇబుకా అండ్ మోకియా వాటేచే వాళ్ళ చేత స్థాపించబడింది. మనకు అర్థమవుతుంది ఇప్పుడు కొంచెం బూత్ పేర్లాగా ఉన్నాయి, మీకు బూత్లాగా అనిపించచ్చు, కానీ బూత్గా నిజంగా పేర్లు నేమ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇది టోక్యోలో మొదటి ఎలక్ట్రానిక్ షాప్గా స్టార్ట్ అయింది. చిన్నదిగా ఎలక్ట్రానిక్ షాప్గా ఇది స్టార్ట్ అయింది. ఈ కంపెనీ చివరికి జపాన్ ఒక మొదటి టేప్ రికార్డర్ అయితే ఉత్పత్తి చేసింది. టేప్ రికార్డర్తో ఇది స్టార్ట్ అయింది. అసలు సోనీ ఎప్పుడు ఫేమస్ అయిందిరా అని మీరు అడిగితే 1957లో ట్రాన్సిస్టర్ రేడియోస్ని సోనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని సాధించింది. నేను చేసే వీడియోస్కి ఎన్ని చేసినా కూడా ఇంకా గుర్తింపు రాలేదు. నా పర్సనల్ మ్యాటర్ చెప్పే ఊరికే అలా. సోనీలో మ్యూజిక్, గేమ్స్, ఫిల్మ్స్ వీటన్నిటి విషయంలో ఇది విస్తరించిపోయింది. అన్ని విషయాల్లో ఇది ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ సోనీ మీకు తెలుసు, టీవీ పరంగా కానీ ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు గ్లోబల్ లీడర్గా అయితే సోనీ ఉంది.
కెమెరా పరిశ్రమలో సోనీ యొక్క జోక్యం డిజిటల్ సెకండ్స్ సూచిస్తుంది. కానీ మీకు ఒక నిర్దిష్ట టైం కావాలి, ఒక కరెక్ట్ టైం కావాలనుకుంటే 2000 సంవత్సరంలో ఇది మంచిగా అభివృద్ధి అయింది. అండ్ సోనీ కెమెరా ఉంది కదా, మన మొబైల్ యూస్ చేసే కెమెరా. ఫస్ట్ సోనీ క్యామ్ ఏ మొబైల్లో తీసుకొచ్చారు అని మీకు డౌట్ రాలేదా? వచ్చి ఉంటుంది, కానీ మీరు ఆలోచించరు అంతే. సోనీ ఫస్ట్ ఏ కెమెరా తీసుకొచ్చిందంటే, దేంట్లో తీసుకొచ్చిందంటే దాని క్యామ్ సోనీ ఫోన్లో తీసుకొచ్చింది. సోనీ JSH04 మొబైల్లో వీళ్ళు వాళ్ళ కెమెరాని తీసుకొచ్చారు. అది కూడా 0.11 మెగాపిక్సెల్తో తీసుకురావడం జరిగింది. ఐఎంఎక్స్ ఎంతసేపు ఐఎంఎక్స్ అంటున్నా. ఐఎంఎక్స్ అంటే ఏంటి తెలుసా? ఐఎంఎక్స్ అంటే ఇమేజ్ సెన్సార్ ఎక్స్పీరియన్స్. దీన్ని వీళ్ళు సింపుల్గా ఐఎంఎక్స్ అని పెట్టారు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చాలా బాగా చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ టూలో సోనీ లైవ్ నెట్వర్క్ ఉంది కదా, దాని గురించి ఒక యాప్ ఉంది కదా, దాని గురించి చెప్తాను. మీకు డౌట్ వచ్చుండొచ్చు, బ్రో కంటిన్యూ చేసేయచ్చు కదా, సోనీ గురించి మొత్తం అంతా చెప్పేయచ్చు కదా అని చెప్పేసి. కానీ చెప్పలేం భయ్యా, ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్టింగ్ టైం కదా, స్టార్టింగ్ టైంలో 6 మినిట్స్ ఆ 7 మినిట్స్ బిలోనే వీడియో అయిపోవాలి. అట్లా కాకుండా ఇంకా ఎక్కువ చేస్తూనే ఉన్నాం అనుకో, ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అంత గ్రోత్ ఉండదు, ఎక్కువ మంది కూడా చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇప్పుడు తక్కువ లిమిట్ టైంలో చేస్తేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి మేము చేస్తున్నాం. ఎప్పుడైనా మీలో ఎవరైనా వీడియో చేద్దాం అనుకున్న వాళ్ళు ఫ్యూచర్ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ టైంలో 7 మినిట్స్ 6 మినిట్స్ లిమిటెడ్. ఎక్స్ట్రా టైం తీసుకొని ఎక్స్ట్రా సేపు చేయొద్దు. అలా చేస్తే ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయి, నువ్వు లైక్ చేస్తే మన వీడియో ఇంకా ఎక్కువ షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో, నాకు ఇంకా చేయాలరా బాబు, చేస్తే చూస్తారా బాబు అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ సో మచ్, బై బై. అండ్ నాకు ఇష్టమైన సెన్సర్ అయితే సోనీ IMX సెన్సర్ అంటే నాకు ఇష్టం.